నమస్తే, నేను మీ జాకీర్ హుస్సేన్. తెలంగాణలో ఉన్న పార్టీల పైన అనేక సంస్థలు సర్వేలు అయితే చేయటం జరిగింది. సో వాటి పరిస్థితి అసలు ఎలా ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో సర్వేలు ఎన్నో వస్తుంటాయి పోతూ ఉంటాయి. సో రీసెంట్గా తెలంగాణలో పార్టీల మీద జరిగిన సర్వేల గురించి ఏం చెప్తారు? సో సాధారణంగా ఏంటంటే రాజకీయపరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కొంతమంది సర్వే చేస్తూ ఉంటారు. అలా తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రైవేటు సర్వే సంస్థలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ సంస్థల యొక్క ప్రతినిధులు. సో వాళ్ళు ఇచ్చినటువంటి డేటా లేదంటే వాళ్ళు ఎగ్జిబిట్ చేసినటువంటి డేటా ప్రకారం అనేక వెబ్సైట్లు న్యూస్ రాశాయి. అసలు తెలంగాణలో రాజకీయపరమైనటువంటి పరిస్థితులు ఏంటి, కేసీఆర్ గారి గ్రాఫ్ ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఎలా ఉంది, బీజేపీ పరిస్థితి ఏంటి, ఇలా చర్చ నడుస్తుంది ఈ సర్వేలు వచ్చిన తర్వాత. అయితే ఒకటి, ఆ సర్వేలు ఎక్కువ సర్వేలు ఒక కంక్లూజన్కి వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉంది. ఓకే, ఈ వ్యతిరేకత ఎటువైపు వెళ్తుంది? బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తుందా లేదంటే బీజేపీ వైపు వెళ్తుందా అనే విషయంలో ఓటర్స్ అలా నిలబడిపోయారు. ఎటువైపు వెళ్ళాలి అనే దాని మీద సందిగ్ధంలో ఉన్నారు అనేది మెజారిటీ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉందనేది ఒక క్లారిటీ వచ్చింది సర్వే సంస్థలకి. ఓకే, కాకపోతే ఆ ఓటర్లు, వ్యతిరేక ఓటర్లు ఎటు వెళ్తారు అనేది మాత్రం ఏ సర్వే సంస్థ కూడా స్పష్టంగా చెప్పలేకపోతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేసింది పబ్లిక్లో. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేదు, ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోయాడు, అందుకే పబ్లిక్ నుంచి యాంటీ వచ్చింది అనేటువంటి ఫోకస్ చేస్తూ వాళ్ళంతా మళ్ళీ కేసీఆర్ గారు కావాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలనుకుంటున్నారు అనేటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. కానీ సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కావాలనుకోవట్లేదు ఓటర్స్, జస్ట్ వ్యతిరేకత అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, అంతే తప్ప ఓటర్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఎటు వెళ్ళాలి అనేది చెప్తున్నారు. ఓకే, అయితే ఆయా రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి అనే దాని మీద చూసుకుంటే కనుక ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. క్యాబినెట్ని పూర్తి స్థాయిలో ఎక్స్పాండ్ చేసుకోలేకపోతున్నారు, అలాగే నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కళ్ళెం వేస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫార్మెన్స్ చూపించలేకపోవచ్చు అనేటువంటిది కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్. మెజారిటీ సర్వే సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది, కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఏం లేదు. అక్కడ కూడా కేటీఆర్ వర్సెస్ కవిత అనేది నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత కొట్లాటల కారణంగా ఆ పార్టీకి సంబంధించిన కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, బలహీనమైనటువంటి పరిస్థితులు ఆ పార్టీలో కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటిది మెజారిటీ సర్వేలు చెప్తూ ఉన్నాయి. సార్, అయితే ఈ సర్వేల్లో నెక్స్ట్ కూడా కాంగ్రెస్ రాబోతుంది అన్నట్లు కూడా కొన్ని కనిపిస్తున్నాయి సార్, దాని గురించి ఏం చెప్తారు? అదే మిక్స్డ్గా చెప్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అయితే వచ్చింది, ప్రభుత్వం ఉంది కాబట్టి జనరల్గా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉంటారు. అది ప్రమాదకరమైనటువంటి వ్యతిరేకత లేదంటే లైట్గా ఉండేటువంటి వ్యతిరేకత అనేది నిర్ధారణ కావాలి. ఆ నిర్ధారణకి సర్వే సంస్థలు రాలేకపోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉందని చెప్పి ఆ సర్వే సంస్థలు మెజారిటీ చెప్తున్నాయి. ఇప్పుడు అక్కడ కొట్లాట్లు, అంతర్గత ప్రచ్ఛన్న యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఓకే, సో ఈ పార్టీ ఏమి హెల్తీగా లేదు, సో ఈ పార్టీ నేను కావాలనుకోవట్లేదు తెలంగాణ సమాజం. ఇప్పుడు ఆడ కేటీఆర్, కవిత ఇద్దరు విభేదించుకుంటున్నారు. దాంతో కేసీఆర్ గారు ఏం చేయాలని అర్థం కావట్లేదు, పైగా ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన అసలు ప్రచారానికి వచ్చి లీడ్ తీసుకుంటారా లేదా అనేటువంటి సందేహం కూడా ఉంది. పైగా ఆయన అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వాయిస్ వినిపించట్లేదు. ఇవి డ్రాబ్యాక్స్ కింద ఆ పార్టీకి ఉన్నాయి. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 18% ఓట్ బ్యాంక్ ఉంది ఆ పార్టీకి. కాబట్టి ఆ పార్టీ గ్రాఫ్ పెరగాలని అంటే, పూర్వ వైభవం రావాలంటే అంత ఈజీ కాదు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ పర్సెంటేజ్ వచ్చింది బాగానే. 2023 అధికారంలో రాలేదు కానీ
2024 లోక్సభ ఎన్నికల్లో పర్సంటేజ్ పడిపోయింది కదా, 18% పడిపోయింది. పైగా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఆంధ్ర సెంటిమెంట్ లేపినందువల్ల మరింత నష్టపోతున్నారు. వాళ్ళకుండే ఓట్ బ్యాంకే ఆంధ్ర ఓట్ బ్యాంకు, ఆంధ్ర స్థానికేతలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ వాళ్ళకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాళ్ళని కూడా దూరం చేసుకున్నారు ఇప్పుడు. సో పొలిటికల్గా స్ట్రాటజీ మిస్ అయింది బీఆర్ఎస్ పార్టీలో అనేది ఎక్కువ సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నటువంటి అంశం. అక్కడ స్ట్రాటజీ మిస్ అయింది, ప్లస్ లీడ్ చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు బీఆర్ఎస్ పార్టీలో. ఇవన్నీ చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మీడియా మీద దాడులు కానీ, తర్వాత బీసీలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ, మల్లన్న ఎపిసోడ్, ఇవన్నీ కూడా బీసీ పోలరైజేషన్ జరుగుతున్నట్టు సమయంలో బీసీల మీద దాడులు చేయటం అనేది అది కూడా వ్యతిరేకమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా బాగలేదు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా సర్వే సంస్థలు సర్వేలు చేసి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి. బీజేపీకి మొత్తం 119 కాన్స్టిట్యున్సీల్లో అభ్యర్థులు నిలబెట్టడానికి కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు లేరు ఆ పార్టీకి తెలంగాణలో. అలాంటప్పుడు అసలు ఆ పార్టీ ఎలా లీడ్ చేయగలదు? తెలంగాణలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, మళ్ళీ ఎలా రాగలరు అనేటువంటి క్వశ్చన్ ఈ సర్వే సంస్థల్లో ఎక్కువగా ప్రొజెక్ట్ చేసాయి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే బీజేపీ అధ్యక్షుడిని పెట్టలేకపోయింది. సుదీర్ఘకాలం పాటు నాంచి ఇప్పుడు రామచంద్రరావు గారిని పెట్టారు. రామచంద్రరావు గారు అయితే వివాదాస్పదుడు కాదు. ఆయన అడ్వకేటు, అందరికీ అందుబాటులో ఉంటారు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తే, లీడరే. కాకపోతే అగ్రెసివ్గా వెళ్ళేటువంటి మనస్తత్వం కలిగినటువంటి లీడర్ కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అగ్రెసివ్గా వెళ్ళేటువంటి ధర్మపురి అరవిందో లేదంటే బండి సంజయ్ ఇలాంటి వాళ్ళకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తే బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చేదానికి వాళ్ళు యాక్టివ్గా పాలిటిక్స్ని ప్లే చేసేవాళ్ళు. కానీ బీజేపీ పప్పులో కాలేసింది. సో దాంతో ఆ పార్టీ పరిస్థితి కూడా బాగాలేదు. 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణలో అసలు బీజేపీ ప్రభావం ఏం లేదు. కాబట్టి బీజేపీ కూడా పర్ఫార్మెన్స్ అంత ఈజీగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి మూడు పార్టీలు దొందు అంటే 3 అన్నట్టుగా ఉన్నాయి తెలంగాణలో. ఏ రాజకీయ పార్టీ బలంగా లేదు ఇప్పటి వరకు అయితే. రాబోయేటువంటి రోజుల్లో మరి ఇవి పొలిటికల్ స్ట్రాటజీస్ని మార్చుకుంటే తప్ప ఈ పార్టీలు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ వస్తుందో అధికారంలోకి చెప్పలేనటువంటి పరిస్థితి అనేటువంటి రిపోర్ట్స్ తాజాగా తెలంగాణ రాజకీయాల మీద కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి ఫలితం. సో ఏది కరెక్ట్గా లేదు, స్పష్టంగా లేదు, అస్పష్టంగా ఉంది. తెలంగాణలో ముక్కోణపు పోటీ అయితే ఉంది. ముక్కోణపు పోటీ అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య కనిపిస్తుంది. కానీ ఏ పార్టీలో కూడా నీకు క్లియర్గా ఇండికేషన్ లేదు, ఏ పార్టీకి ఇండికేషన్ లేదు. సో బీజేపీ ఏమో మేము కింగ్ అవుతాం రాబోయే రోజులు అంటున్నారు. మరి ఆ దిశగా బీజేపీ అధ్యక్షుడు ఎంపిక జరిగిందంటే జరగలేదని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో అక్కడ రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పలేదు, ప్లస్ అరెస్టులు చేయలేదు, అనేకమైన కేసులు ఉన్నాయి అంటున్నారు. ఈరేస్ కేసు ఉందన్నారు కేటీఆర్ మీద, తర్వాత కాళేశ్వరం ఉందన్నారు, తర్వాత విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి అన్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి కేసులు, కానీ ఇంతవరకు ఒక అరెస్ట్ చేయలేదు. కాబట్టి వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. సో అరెస్ట్ చేయనప్పుడు ఖచ్చితంగా అబద్ధాలు అనుకుంటారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపడాలి అనుకునేటువంటి సమయంలో బలపట్టలేదు అనేది ఒకటి ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఆల్రెడీ నేను చెప్పాను. బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ లేనటువంటి విధంగా వెళ్తున్నారు. అన్ని వర్గాలను దూరం చేసుకునేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్లస్ కేటీఆర్ గారు ఉపయోగించేటువంటి పదజాలం కూడా తెలంగాణ సమాజం ఆహ్వానించట్లేదు. ఆ పదజాలాన్ని, ఆ అగ్రెసివ్నెస్, ఆయన యారగెంట్గా ఆయన కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించడం, కొన్ని వ్యాఖ్యల్ని, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి యాక్సెప్టబుల్గా లేవు. అందుకే ఆ పార్టీ గ్రాఫ్ పెరగట్లేదు. సో కేసీఆర్ గ్రాఫు, రేవంత్ రెడ్డి గారి గ్రాఫు, ఇలా ఎవరి గ్రాఫులు పెరగట్లేదు. అంటే వన్ సైడ్గా లేదు తెలంగాణలో. వన్ సైడ్గా తెలంగాణ సమాజం ఏ పార్టీ వైపు వన్ సైడ్గా లేదు. ప్లస్ అన్ని పార్టీల్లో అన్సర్టనిటీ ఉంది అనేది సర్వేలు యాజ్ ఆఫ్ నౌ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో రాబోయే రోజుల్లో ఏమన్నా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందేమో స్ట్రాటజీస్ మార్చుకుంటే. ఇప్పటికైతే వాళ్ళు స్ట్రాటజీలు లేకుండానే వెళ్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.